హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి. ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ వచ్చేసి కాజా టోల్గేట్కి అతి సమీపంలో, నేషనల్ హైవే 16కి, అలానే వచ్చేసి నాగార్జున యూనివర్సిటీకి అతి సమీపంలో, అలానే రామకృష్ణ హైరేజ్ టవర్స్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన రామకృష్ణ హైరేజ్ టవర్స్కి అతి సమీపంలో ఉన్న ప్రాజెక్ట్ మీ ముందుకు రాబోతున్నామండి చూపించడానికి. ఆల్రెడీ సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు ఫేజ్ 1 ద రైజ్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. దానికి అతి సమీపంలో ఫేజ్ 2తో ఒక 20 ఎకరాల ప్రాజెక్ట్ రాబోతుందండి. అందుబాటు ధరలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ప్లస్ ఈ ఏరియాలో త్వరలో నంబూరు టు చూస్తున్నారు కదా, నేషనల్ హైవే 16 కాజా టోల్గేట్కి వెళ్ళే రూట్ చూస్తున్నాము. అలానే రామకృష్ణ హైరేజ్ టవర్స్ కూడా మనకు అతి చేరువలో ఉందండి. ఈ ప్రాజెక్టుకి అతి సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది. అలానే వచ్చేసి ఫ్యూచర్లో ఇక్కడ అమరావతి ఎయిర్పోర్ట్ కూడా రావచ్చని ఊహాగానాలు ఉన్నాయండి. 5,000 ఎకరాల్లో నంబూరు ఏరియాలో రావచ్చు అంటున్నారు. ప్రీవియస్గా రావిల ఏరియాలు అన్నారండి. ఇప్పుడు ఈ ఏరియా కూడా వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ వస్తే మటుకు ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులో మిస్ చేసుకోవద్దు. సో ప్రాజెక్ట్ చూసేద్దాం రండి. ప్రజెంట్ ఫేజ్ 1లో ఉన్నామండి. ప్రీవియస్గా మనకు ఫేజ్ 1 ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఫేజ్ 1లో వర్క్స్ ఎలా ఉన్నాయో. సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్, అలానే ప్లాంటేషన్ కేటాయించడం జరిగింది. అలానే వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. అన్ని ఎమ్యూనిటీస్ అనేవి ఏపీసీఆర్డీ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు. అంటే చూస్తున్నారు కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి అతి చేరువలో మనకు ఫేజ్ 2 రాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ మీకు ముందుగా చెప్పినట్టు ఇన్నర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత వచ్చేసి మార్నింగ్ లాంచ్ చేస్తే ఈవినింగ్ కల్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అండి. అంత డిమాండెడ్ ఏరియా ఈ ఏరియా. చూస్తున్నారు కదా, రామకృష్ణ హైరేజ్ టవర్స్ హైలైటెడ్గా మన ప్రాజెక్ట్కి అతి చేరువలో ఉన్నాయి. అలానే చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో ఆర్చ్ చూసారా, ఎంత డిజైన్ ఇచ్చారంటే ఎక్సలెంట్ అవుట్పుట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనం రీసేల్ చేసుకోవాలన్నా, ఇక్కడ లివింగ్ ఉండటానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అలాంటి ప్రాజెక్ట్లో మన సన్సిరీ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్లో ఈ ఏరియాలో మనం మొదటగా ఇచ్చిన ప్రాజెక్ట్ అండి. మనం ఇచ్చిన తర్వాత సో మెనీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అలానే ఈ ప్రాజెక్టులో డెవలప్మెంట్స్ కూడా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి అతి చేరువలో త్వరలో ఈ మంత్ ఎండింగ్లో ఫేజ్ 2 రాబోతుందండి. ఈ ప్రాజెక్టులో ఏవైతే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో సేమ్ ఎమ్యూనిటీస్ మన ఫేజ్ 2లో కూడా రైజ్ ఫేజ్ 2లో ఇవ్వబోతున్నారండి. అలాంటి ప్రాజెక్టులో ఎవరు మిస్ చేసుకోవద్దు. అందుబాటు ధరలో ఉన్నప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దండి. ప్రైమ్ లొకేషన్, అలానే నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టు, అమరావతి కోర్ క్యాపిటల్కి అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టు. అలానే త్వరలో మనకు అమరావతి ఎయిర్పోర్ట్ కూడా ఈ ఏరియాలోనే రాబోతుందని టాక్ ఉందండి. 5,000 ఎకరాల్లో నంబూరుకి చేరువలో వస్తుందని టాక్ ఉందండి. అలాంటి ప్రాజెక్టులో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో మనం ఫేజ్ 2 డీటెయిల్స్ చూసేద్దాం రండి. ఫేజ్ 2లోకి వచ్చేసామండి. స్టార్టింగ్లో ఎలా ఉంది, మన మెయిన్ హైవేకి అతి సమీపంలో రామకృష్ణ హైరేజ్ టవర్స్ కానీ, అలానే ఉండవల్లి పరివాహ అపార్ట్మెంట్స్ కానీ, రెయిన్ ట్రీ పార్క్స్ కానీ, నాగార్జున యూనివర్సిటీకి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు. అలానే మన ప్రాజెక్ట్కి నియర్ బై వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. చూస్తున్నారు కదా, రోడ్స్ అన్నీ ఫామ్ చేశారు, ఒక లెవెల్ తీసుకొచ్చారు ప్రాజెక్ట్ని. ఈ మంత్ ఎండింగ్లో ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఉందండి. ఈ ప్రాజెక్ట్కి అతి సమీపంలో సో మెనీ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. ముందుగా చూపించాను కదండి, మన హైరేజ్ టవర్స్కి అతి సమీపంలో ఫేజ్ 1 లాంచ్ చేశారు. ఫేజ్ 1 డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్నారు. అందుబాటు ధరలో ఉండబోతున్నాయి. ప్రైమ్ లొకేషన్ ప్లస్ ఈ ప్రాజెక్ట్కి అతి సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది. అలానే ఇన్వెస్ట్మెంట్కి మంచి లొకేషన్గా ఉందండి కాజా టోల్గేట్ ద రైజ్ ప్రాజెక్టు. అలానే మనం ఈ ప్రాజెక్టు గురించి సైట్ ట్రిప్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.